బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి మాత్రం ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ లేకపోవడంతో ఈసారి ఎవరికి ఆ అదృష్టం దక్కుతుంది అన్నది ఉత్కంఠంగా మారింది. అటు వైసీపీ నేత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు మద్దతుగా తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ కూడా వచ్చారు. ఇప్పటికే పీఏసీ యూపీసీ ఎస్టిమేట్స్ కమిటీ ఎన్నిక ప్రక్రియ కోసం నిన్న సభలో ప్రకటించారు. పయ్యావుల కేశవ్ వైసీపీ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక సంబంధించిన వ్యవహారం చాలా ఉత్కంఠగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. జనరల్గా అసెంబ్లీలో ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి దక్కుతుంది, ఎన్నికలకు కూడా అవకాశం ఉండదు. కానీ వైసీపీ అయితే అసెంబ్లీని బహిష్కరించింది. కాకపోతే ఈ రోజు నామినేషన్ పీఏసీ చైర్మన్ పదవికి అదే మెంబర్ పదవికి నామినేషన్ వేయడానికి అసెంబ్లీ ప్రాంగణానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ హాజరయ్యారు. ఎందుకంటే ఇద్దరు మెంబర్ల సంతకాలు నామినేషన్ కావాల్సి ఉంది. ప్రస్తుతం సెక్రటరీ జనరల్ కార్యాలయంలో వారు వెయిట్ చేస్తున్నారు. జనరల్ సెక్రటరీ కార్యాలయంలో దాదాపు అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ సెక్రటరీ జనరల్ అసెంబ్లీలో ఇప్పుడు వరకు జరిగింది కాబట్టి అక్కడ అసెంబ్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మండల ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ ఎమ్మెల్సీ నామినేషన్లు వేస్తున్న ప్రక్రియలో సెక్రటరీ లేరని, ఎందుకంటే నామినేషన్ సెక్రటరీకి అందజేయాల్సి ఉంది. అందువలన ఇప్పుడే అసెంబ్లీ వాయిదా పట్టడంతోనే సెక్రటరీ తన కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ రావడం జరిగింది. కొంత అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సెక్రటరీ జనరల్ మీద. గౌరవ సభ్యులు వచ్చి నామినేషన్ వేయాలంటే మీరు లేకుండా అసెంబ్లీకి వెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సెక్రటరీ మాత్రం తాను అసెంబ్లీకి వెళ్లారని ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయమని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆ నామినేషన్ ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. అయితే కొంత ఉత్కంఠ భరితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా అసెంబ్లీ నుంచి శాసనసభ నుంచి 9 మంది పీఏసీ సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. అంటే ఒక్కొక్క సభ్యుడికి సుమారుగా 20 ఓట్లు రావాల్సి ఉంటుందని చెప్పి గౌరవ సభ్యులంతా చెప్పిన సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా పీఏసీకి సంబంధించిన ఎన్నిక అయితే జరగలేదు. ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎవరైతే ఆ పార్టీ నామినేట్ చేసిందో అతనికి చైర్మన్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సభ్యుల్ని కూడా అదేవిధంగా నామినేట్ చేస్తూ ఉంటారు. కానీ మొదటిసారిగా ఎన్నిక జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. వైసీపీకి చెందిన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హౌస్ కి అయితే రావడం లేదు. కానీ ఈ రోజు అనూహ్యంగా ఆఖరి నిమిషంలో నామినేషన్ వేయడానికి రావడంతో కొంత అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే శాసనసభ నుంచి 9 మంది సభ్యులు ఉండాలి. ఆ 9 మంది సభ్యులకు కూడా ఇప్పుడు వైసీపీ కనుక సభ్యత్వం ఇవ్వడం ఇష్టం లేకపోతే కనుక అధికార పార్టీ ఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా పీఏసీకి ఎన్నిక జరిగే సంప్రదాయం అయితే ఎప్పుడు కనిపించడం లేదు. ముందుగా 9 మంది సభ్యుల్ని హౌస్ ఎన్నుకుంటుంది. ఆ 9 మందికి అక్కడ చైర్మన్ పదవి కట్టబెడతారు. అది కేబినెట్ ర్యాంక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ అనేది కొంత ఉత్కంఠభరితంగా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి అయితే ఇప్పుడు వరకు అయితే చంద్రబాబు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన వారు దీనిపై దృష్టి పెట్టలేదని చెప్తున్నారు. రేపైతే ఎన్నిక జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అది ఏ ప్రాసెస్ లో ఉంటుంది. ఒకవేళ అధికార పార్టీ కనుక ప్రతిపక్షానికి కనుక వదిలేస్తే ఎన్నికైతే జరిగే అవకాశం లేదు. ఒకవేళ కనుక కంపల్సరీగా ఏదైతే ప్రతిపక్షానికి ఇవ్వటం ఇష్టం లేకపోతే కనుక ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క సభ్యుడి ఎన్నికకి 20 మంది సభ్యులు అయితే అవసరం అవుతుంటారు. వైసీపీ స్ట్రెంత్ 11గానే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, అధికార పార్టీ నుంచి ఎటువంటి వ్యూహాలు ఉంటాయనేది చూడాల్సిన అవసరం ఉంది.